జనరల్‌గా మనందరము కామన్‌గా చూసేదే సార్. క్లీన్ ఎలా చేసుకుంటాము ఇయర్స్ అనే దాని మీద చూసుకుంటే, మనం పెన్‌లు పెట్టేస్తాం, కీస్ పెట్టి తిప్పేస్తాము. అసలు క్లీనింగ్ ఇలా గూడా చేయొచ్చా అనే విధానాలుగా గూడా చేస్తాం. సో, వీటి వల్ల మనకి లాంగ్ టర్మ్‌లో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే మనం అంతా కూడా పాశ్చాత్య పోకడకి పోతూ కూడా ప్రతి ఒక్కళ్ళం ఇంట్లో జాన్సన్ బట్స్ అని తెచ్చుకుంటుంటారు. స్నానం చేసిన మరుక్షణం పెట్టుకొని తిప్పటం లాంటివి చేస్తూ ఉంటారు. చెవి నిర్మాణాన్ని పరిశీలించామనుకో, చెవి బాహ్య చెవి అనేది చెవి డొప్పే కాకుండా లోపల నిర్మాణం వంకరగా ఉంటుంది, స్ట్రైట్ గా ఉండదు. ఎందుకంటే ఎయిర్ ప్రెషర్ కానీ ఏది తగిలినా కానీ లోపల పల్చటి కర్ణిపేరి పొర ఉంటుంది. 0.1 mm థిక్నెస్ ఉంటుంది. దానికి దెబ్బ తగులుతామని నిర్మాణమే అలా వంకగా ఉంటుంది. దీన్ని కూడా వదిలిపెట్టకుండా ఈ దూది పుల్లలతోటి పెన్నులతోటి వాటితో తిప్పుతూ ఉంటారు. గమనించామంటే చెవు దారి అనేది గొట్టం లాంటిది కదా. ఈ గొట్టం తోస్తున్నామా తీస్తున్నామా? స్పష్టంగాని విషయం ఏంటంటే తోస్తారు, ఏదో కొద్దిగా అతుక్కొని కొంచెం కనపడేదాన్ని వచ్చింది అనుకుంటారు. సహజంగా అందరికి తెలియని విషయం ఏంటంటే, ఇంక్లూడింగ్ చాలా మంది డాక్టర్లకు కూడా, ఏంటి వాళ్ళు కాకపోతే చెవికి సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం ఉంది. దాంతో శుభ్రం చేసుకుంటుంది. ఆ చివరి దాకా వచ్చిన వెంట్రుకల స్థాయికి వచ్చాక మన తల పొజిషన్స్ బట్టి ఆ గుబులి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని మనం రివర్స్ డైరెక్షన్ లో లోపలికి తొయ్యటం వల్ల ఆగిపోతూ ఉంది. అవే కాకుండా ప్రజెంట్ అంటే మీరు చెప్పినట్టుగా పెన్నులు రకరకాల వాటితో పగలు కొట్టుకొని కన్నుడికి దెబ్బ తగిలి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. దాన్ని సుశిక్షితమైన డాక్టర్లతో కాకుండా వీళ్ళు సొంతగా తీసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల చర్మం పాడవుతుంది, చాలా పలచగా ఉంటుంది చర్మం. అంటే చెప్పుకోవాలంటే చెవి నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దానివల్ల దెబ్బలు తగులుతూ ఉంటాయి. కాబట్టి 100 మందిలో 3-4 మాత్రమే సాధారణంగా గుబులు అనేది ఏర్పడి ఆగిపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ సంబంధించి క్లీన్ చేయించుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఎటువంటి వాటితో క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఇలాంటి ఏమి వాడడం. ఇలాంటి వాడితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది జరిగే అవకాశాలు చాలా ఎక్కువ.